అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. మంచిది. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఎవరు మనలో ఉన్నది? మనలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మన హృదయమే దేవునికి నిలయమై ఉన్నది. కాబట్టి మన హృదయంలో ఎవరున్నారు? యేసయ్యునుడు. ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం తీసుకొని రొట్టె ద్రాక్షారసంలో పాల్గొంటారో వారందరి హృదయాల్లో యేసయ్య నిలిచి ఉన్నాడు. కాబట్టి మన హృదయంలో ఎవరు నిలిచి ఉన్నారు? యేసయ్య నిలిచి ఉన్నారు. కాబట్టి ఇక్కడ నీలో ఉన్నవాడు గొప్పవాడు అంటున్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అంటున్నాడు. గొప్పవాడు అంటే ఎవరిలో? ఇక్కడ లోకంలో ఎవరున్నారు? సాతాను ఉంది. సాతాను కంటే గొప్పవాడు మన దేవుడు అని మనకు తెలుసు కదా. కాబట్టి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. యోహాను సువార్త 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. 4వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంటి మనం జయించేది? ఈ లోకంలో మనకి ఏమి ఎదురవుతాయి? ఎందుకు ఏమి జయిస్తాము అంటే, లోకంలో ఉన్నవాడు దేవుని కంటే గొప్పవాడు కాదు, కానీ వాడు మనకి శ్రమలను శోధనలను కల్పిస్తాడు. అలాంటి శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనము జయిస్తామండి. మనము జయించే మనసు మనకి దేవుడు ఉండి, ఎందుకు మనము మన హృదయంలో యేసయ్య నిలిచి ఉన్నాడు కాబట్టి నీ హృదయమే దేవుని ఆలయము అని చెప్తున్నారు. కాబట్టి హృదయంలో దేవుడు నివసించి ఉన్నాడు కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా మనము ఎదుర్కోగలుగుతామండి. మనకి భయం లేదు. ఎందుకు భయం లేదు? మన దేవుడు గొప్ప దేవుడు. మన ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశించవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నాడు. యేసయ్య స్వరము మనము వింటామండి. ఎవరైతే బాప్తిసం తీసుకొని యేసు రక్షకుడని నిజమైన దేవుడని నోటితో ఒప్పుకుంటారో వారందరూ యేసుని స్వరాన్ని వింటారు. యేసు స్వరాన్ని విన్న వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు. వారిని యేసయ్య చేతిలో ఉంటారు. వారిని ఎవడు కూడా అపహరింపలేడు. సాతాను ఎప్పుడు అపహరింపుదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది, కానీ వాడికి అలాంటి అవకాశం దేవుడు ఇవ్వడు. ఎందుకంటే నీ హృదయంలో యేసయ్య నిలిచి ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కాబట్టి ఎవడును నిన్ను అపహరింపలేడు. క్రీస్తు మీలో ఉన్నటు వలన మీ శరీరము పాపం విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మన హృదయంలో ఉంటే పాపం విషయంలో మనము చచ్చిన వారంగా ఉంటామండి. మనం నిజంగా బ్రతికి ఉన్నప్పటికీ పాపం విషయంలో చచ్చిపోయిన వారి ఉంటాము. ఎవరి హృదయంలో యేసయ్య నివసించి ఉంటాడో వారు పాపాన్ని అసహించుకుంటారు, ద్వేషిస్తారు, అసహించుకుంటారు పాపాన్ని. పాపం వారు చేయజాలరు. ఎందుకంటే వారు దేవుని బిడ్డలు. వారి హృదయంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. కాబట్టి వారు ఎలాంటి పాపము చేయజాలరు. నీతి విషయమైన జీవము కలిగి ఉంటాం. మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నింటినీ అత్యధిక విజయం పొందుతున్నాం. మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు? యేసయ్య ప్రేమిస్తున్నాడు. నువ్వు యేసయ్యని ప్రేమిస్తే యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి నిన్ను ప్రేమించే వారిని ఆయన విడిపిస్తాడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని నేను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కలిగి ఉన్నాము. ఇక్కడ మనల్ని ప్రేమించే వారిని అన్ని విషయంలో విజయం దయచేస్తాడు. సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే మనకు విజయం వస్తుంది. సమస్యలు అనేవి వస్తాయండి, వస్తాయి, కానీ వాటి నుండి విడుదల, విజయం అనేది దేవుడు మనకి ఇస్తాడు. సమస్యలు రావు అని చెప్పలేము. విశ్వాసులకి సమస్యలు వస్తాయి, కానీ వాటి నుండి విడుదల అనేది, విజయము అనేది యేసయ్య మనకి అనుగ్రహిస్తాడు. నువ్వు విజయాన్ని
పొందుకుంటావు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొందుచున్నాము. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన జీవము నిలుచును కనుక వారు పాపము చేయజాలరు. ఎవరైతే దేవుని మూలంగా జన్మించారో, నీటి మూలంగా బాప్తీసం మూలంగా జన్మించారో వారు పాపం చేయజాలరు. ఎందువలన అంటే జీవము వారిలో నిలిచి ఉంది. దేవుని మూలంగా పుట్టినవాడు పాపమును చేయజాలడు. ఎవరైతే దేవుని మూలంగా పుట్టి ఉన్నారో వారు పాపం చేయజాలడు. ఇంకనూ లోకంలో అన్ని విషయాల్లో విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అప్పులు బాధలైన విజయం దేవుడు ఇస్తాడు. పిల్లలకు ఉద్యోగాలైనా సరే, పిల్లల చదువుల విషయమైనా సరే, వివాహాల విషయమైనా, సమస్యలు ఎలాంటి సమస్య అయినా దాని మీద నీకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు విజయాన్ని దేవుడు ఇస్తాడంటే మనం ఆయనలో సంతోషించాలి. దేవునిలో సంతోషించినట్లయితే మనకి విజయం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు ఆయన యందు నిలిచిండును, ఆయన వాని యందు నిలిచిండును, ఆయన నామం ముందు నిలిచి ఉన్నామని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొంచున్నాము. మనం ఆయన యందు నిలిచి ఉన్నామని ఎలా తెలుస్తుంది? ఆయన అనుగ్రహించిన ఆత్మ వలన. ఆయన ఆత్మ మనలో ఉంటే మనము పాపము చేయజాలము. ఎలాంటి పాపం చేయటానికి మన మనసు ముందుకి రాదు. కాబట్టి మన ఆత్మ, దేవుడు మన మనకి ఆత్మని అనుగ్రహించినాడు. మన దేవుడు ఆత్మ మన హృదయంలో నివసిస్తూ ఉంటుంది. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. ఎవరు దేవుని మూలంగా పుట్టినవారు? బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు దేవుని మూలంగా పుట్టినవారే. వారు జయిస్తారు, లోకాన్ని జయిస్తారు. ఎందుకు జయిస్తారు? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు అన్ని విషయాల్లో విజయాన్ని పొందుకుంటారు. ఇటు విజయం మనకు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. మన విజయము ఎక్కడున్నది? విజయము అని ఎక్కడ? యేసయ్య మనసులో ఉన్నది. యేసయ్య మన హృదయంలో ఉంటే మనకు అన్ని విజయాలనండి. కాబట్టి ఈనాడే మనందరము యేసయ్యని మన హృదయంలో సొంత రక్షకునిగా స్వీకరిద్దాము. ఎప్పుడైతే యేసయ్యని మన హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మన హృదయంలో నివసింపు చేసుకుంటామో మనము అన్ని విషయాల్లో విజయాన్ని పొందుకుంటామండి. ఇట్టి విజయం మనందరికీ కలగాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా నీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని మాట్లాడావు ప్రభువా. నువ్వు మాలో నివసించి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. అయ్యా నువ్వు మాలో ఉంటే ప్రభు మాకు ఈ లోకంలో అల్పజయం అనేది లేదు ప్రభువా. విజయానికి వారసుడు ప్రభువా మేము తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా అంతం వరకు నాయన సాతానుపై విజయాన్ని జయిస్తూ మేము నేను కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని నీ రాకడికి ఆయత్తపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.